ఈ యోగ్యతలు రెండు రకాలుగా ఉన్నాయండి. ఒకటి బాహ్యంగా కనబడేటువంటి యోగ్యతలు, రెండవది అంతరంగంగా కనబడే యోగ్యతలు. చూడండి, బాహ్యంగా కావాల్సిన యోగ్యతలు ఏంటంటే, ఒకటి బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే ప్రభు శరీర రక్తముల విందులో పాల్గొనండి, లేకపోతే పాల్గొనకూడదు అని చెప్తున్నాం ఖచ్చితంగా. రెండవ చూద్దాం, చూడండి, క్రమముగా మందిరానికి రావాలి. మూడవది అనుదినము ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం చేయాలి. తర్వాత నాలుగవది దేవుని సంఘ పరిచర్యలో బాధ్యత కలిగి పాలు కలిగి ఉండాలి. తర్వాత అంశం ప్రభు సంస్కార బోధన విషయమై పరిజ్ఞానం ఉండాలి. అంతేకాకుండా మనకి ఇంకొక చివరి మాట ఏంటంటే, ఎంతకాలం ప్రభు యొక్క శరీరత్వం తీసుకున్నప్పుడు మనకు ఆయన స్వరూపం రావాలి, ఆయన లక్షణాలు రావాలి. ఇవన్నీ కూడా ఏంటంటే బాహ్యంగా మనం చేయగలిగినటువంటి యోగ్యతలండి.